కొనుగోళ్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు బట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు. వడ్ల కొనుగోలుపై తెలంగాణలో విమర్శలు ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. అకాల వర్షాలతో రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతుండగా ఈ విషయంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని మొలకలు రాకముందే కొనుగోలు చేసి తరలించాలన్నారు హరీష్ రావు. తెలంగాణలో యాసంగి పంటలో పండేవే దొడ్డు వడ్లు. తెలంగాణలో యాసంగి పంటలో సన్నవడ్లు పండవు. ఎందుకు అంటే యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతాయి, సగానికి సగం నూకలైతాయి. దొడ్డు వడ్లు అయితే ఏంటంటే బాయిల్డ్ రైస్గా మార్చి ఆ బాయిల్డ్ రైస్ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం. ఇది గత 20-30 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడేంది? తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగబెట్టుడు కాక దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగబెట్టుడే కదా. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? కేవలం సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తామనడం దారుణమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 30 జిల్లాల్లో రైతులు దొడ్డు బియ్యం పండిస్తున్నారని వారిని కూడా ఆదుకోవాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా 130 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో కేవలం 15 నుంచి 20 వేల టన్నులు మాత్రమే సన్న బియ్యం ఉంటుంది. 1,15,000 నుంచి 1,15,00,000 నుంచి 1,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా దొడ్డు బియ్యమే ఉంటుంది. మీరు 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్న బియ్యం పండించారంటే మీరు మళ్ళీ కేసీఆర్ తోవలనే పోతుంటే అనిపిస్తున్నది. ఈ రకంగా మీరు ప్రజానీకాన్ని మోసం చేసి మభ్యపెట్టేసి మీరు ఇవ్వాలనుకున్నటువంటి బోనస్ ద్వారా దాదాపు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు ఎగవేత చేస్తూ మీరు ఇచ్చినటువంటి హామీ ఒక బోగస్ హామీగా. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొనలేదని చెప్పారు. వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గతం కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు. మీరు గతంలో తడిసిన ఓట్లు కొనలే, మొక్కెత్తిన ఓట్లు కొనలే. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడే మనం చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీతో కొంటామని చెప్పాం. ఎక్కడ ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.